కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ నివేదికను తప్పుపడుతున్న బీఆర్ఎస్ నేతలకు కొద్దిగా అయినా సిగ్గుండాలన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాళేశ్వరంతో అద్భుతాలు క్రియేట్ చేస్తున్నామని చెప్పి తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. అబద్దాలు తప్పులపై బతకాలని బీఆర్ఎస్ అనుకుంటోందని అది సాధ్యం కాదన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. थोड़ा सा शर्म करो साहब, కొద్దిగా సిగ్గుపడాలి. మీ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఏదో మీరు అద్భుతాలు సృష్టిస్తున్నట్టుగా ఒక ఇమేజ్ క్రియేట్ చేసి 1,00,000 కోట్ల రూపాయలు మనందరినీ తాకట్టు పెట్టి, తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టి, మన పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి 1,00,000 కోట్ల ఖరీదైన అప్పు తీసుకొచ్చి మీరు కట్టిన ప్రాజెక్టు పూర్ క్వాలిటీ కన్స్ట్రక్షన్, పూర్ డిజైన్, పూర్ ఓఎండ్ఎం చాలా స్పష్టంగా ఒక జాతీయ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ ఎక్స్పర్ట్ కమిటీ వారు సుదీర్ఘంగా పరిశీలించి నివేదికిస్తే సిగ్గుపడాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి. ఇది మీరందరూ మీడియా మిత్రులు, మీరు కూడా మేము చెప్పేది కాదు, మీరు అర్థం చేసుకోవాలి. ఆ ప్రాజెక్టు డిజైన్ చేసింది ఎవరు? గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రాజెక్ట్ కట్టింది ఎవరు? గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎట్లా కట్టిండ్రు? మనందరినీ తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చి. కూలింది ఎప్పుడు? వాళ్ళ హయాంలోనే కూలింది. అప్పటి నుంచి నిరుపయోగంగా ఉంది. మీ హయాంలో కట్టిండ్రు, మీ హయాంలో కూలిపోయింది. ఇంకా ఎవరినో మీరు మాటలంటే ఇంతకంటే నిస్సిగ్గుగా మాట్లాడడం మరొకటి ఉండదని చెప్పని చేస్తున్నారు. మీరు ఒక విషయం అర్థం చేసుకోండి. వాళ్ళు ఏమన్నారు? ఎంత ప్రొపగాండా కోసం వాడుకున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి. మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజీలు నిరుపయోగంగా ఉన్న ఈ సంవత్సరంలో వానాకాలంలో భారతదేశంలో రికార్డు వరి పంట పండింది. ఆ 3 బ్యారేజెస్ నిరుపయోగంగా ఉండి కూలిపోయి ఉన్న పరిస్థితులు. అదేవిధంగా మళ్ళీ యాసంగిలో కూడా రికార్డు వరి పంట పండింది. 2 పంటలు కలిపి సుమారు 280 లక్షల మెట్రిక్ టన్నుల వరి పంట పండింది. ఆ బ్యారేజీలు కూలిపోయి ఉండగా, నిరుపయోగం ఉండగా పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ అబద్ధాల మీద, ఒక తప్పుడు ప్రచారం మీద ముందుకు పోదామంటే అది కుదరదని చెప్పి మనం చేస్తున్నాం. ఇది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఈజ్ ఎ కంప్లీట్ ఇండైట్మెంట్ ఆఫ్ ది ఎర్లియర్ గవర్నమెంట్. ఈ ప్రాజెక్టు డిజైన్ చేసిన వాళ్ళు, ఎవరైతే ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయించిన వాళ్ళందరూ మరి పూర్తిగా ఇది తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేసిన విషయం, తెలంగాణ రైతులకి ద్రోహం చేసిన విషయం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ద్వారా స్పష్టంగా అవుతుంది. కాళేశ్వరం కమిషన్ తుది దశ విచారణ మొదలుపెట్టింది. మే 2వ వారం వరకు ఈ విచారణ కొనసాగుతుంది. ఆ తర్వాత ప్రభుత్వానికి తుది రిపోర్ట్ ఇవ్వనుంది కమిషన్. ఇప్పటి వరకు 400 పేజీల రిపోర్ట్ సిద్ధం చేసింది. దాదాపు 90% రిపోర్టు పూర్తి చేసింది కమిషన్. జయలలిత లాంటి కేసులను సైతం పరిశీలిస్తోంది. అయితే ఎన్డీఎస్ఏ ఫైనల్ రిపోర్ట్ ఇంకా కమిషన్ కు చేరలేదు.